ఓకే స్వామి. ఇప్పుడు వశీకరణ చేశారు, చేతబడి చేశారు. అలాంటి వారిని గుర్తించడం ఎలా అంటారు? ఇప్పుడు చేతబడి చేశారంటే ఇప్పుడు నీకు చెప్పాను, ఇంత ముందే చెప్పాను, వాళ్ళకున్న ప్రాబ్లాలు, వాళ్ళకి ఒళ్ళు బాగలేకుండా ఉంటాం, అది ఒకటి. కొంతమందికి ఎదుగుదల ఉండదు, ఎంత సంపాదించినా మిగలం, కష్టపడి వాళ్ళు అంటారు స్వామి నేను నెల మీద ₹1,00,000 సంపాదిస్తా, బిజినెస్ పరంగా ఎన్నో ఉన్నాయి, కానీ లాస్ట్కి వస్తాక ఇంకా అప్పులలో ఉంటాం, ఏదో ₹1 మిగలట్లే, ఎడిపోతుందో నాకే అర్థం కావట్లే, అన్ని ఖర్చులు, చకాకులు, సమస్యలు ఇట్లా వస్తున్నాయి, ఏమిటంటే గురువుగారు అంటారు. అప్పుడు అలాంటి వాళ్ళకి చూస్తాం మనం, ఏమన్నా వీళ్ళ మీద ప్రభావం జరిగిందా, చెడు ప్రభావం జరిగిందా, దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు అని చూసినప్పుడు మనకు అది నిర్ధారణ అయితే, బాబు నీకు ఈ ప్రాబ్లం, దీనివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, దీనికి ఇలా చేసుకుంటే నువ్వు బాగుంటావు అని చెప్పి దానికి మనం పరిష్కారం చెప్తాం. ఇంకా కొంతమందికి భార్య భర్తలకు గొడవలు, పెళ్ళి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాగానే భర్త మాట భార్య ఎందు, భార్య మాట భర్త ఎందు, పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలు కూడా పట్టించుకోకుండా వేరే వాళ్ళతో తిరుగుతుంటాడు. వాళ్ళు వస్తారు మన కాడికి, గురుగారు మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదండి, ఏ మాట చెప్పినా వినడు, సంపాదన కూడా ఇంటికి తీసుకురాడు, ఎటు పోతుందో ఏం చేస్తుండో కూడా తెలియదండి, ఇలా ఇబ్బంది పడుతున్నాం అని అడుగుతాడు. అలాంటి వాటికి మనం చేస్తాం, ఎందుకంటే మంచి కదా, చెడు కాదు కదా. ఇప్పుడు భర్త అన్నవాడు భార్యని గౌరవించాలా, పిల్లల్ని చూసుకోవాలా, పిల్లల్ని పట్టించుకోకుండా భార్యని పట్టించుకోకుండా ఏరే వాళ్ళ మీద తిరగటం తప్పు కదా. అలాంటి వాటికి మంచి చేసి వాడు మనసు మారేట్టుగా అమ్మవారు నమస్కారం చేసి, కొన్ని చెట్టు క్రియలు, కొన్ని వశీకరణాలు ఉంటాయి మా దగ్గర, సంజీవ ఏర్లు ఉంటాయి, ఎంతలో ప్రాబ్లం ఉన్నా కూడా సరైనట్టుగా ఉంటాయి, అలాంటివి చేస్తాం. చేసినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటకు వస్తారు. కొంతమంది భర్తలు చెప్తారు స్వామి మా భార్య నన్ను పట్టించుకోవట్లేదండి, ఆఫీస్కి పోతుంది, కనీసం వచ్చి ఒక గౌరవం లేదండి, ఒక భర్త అంటే ఒక గౌరవం లేదు, ఎటు పోతుందో ఏం చేస్తుందో తెలియదు, పిల్లల్ని పట్టించుకోదు, నన్ను పట్టించుకోదు, ఇట్లా చేస్తుందని ఏ మాట చెప్పినా కోపడతాం, నన్ను ఇసుగిచ్చుకోవటం, చిరాకు పరాకు పడుతుందండి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవి చూస్తాం, వాటికి ఏమైనా ప్రాబ్లాలు ఉంటే సరిచేసి ఆ కోపం తగ్గి వాళ్ళ కుటుంబం మంచిగా ఉండేట్టుగా అది చేస్తాం. తెచ్చిందా అవి కొన్ని. కొంతమందికి పిల్లలకి పెళ్లి కావట్లే, స్వామి మా అమ్మాయికి 20 సంవత్సరాలు దాటిందండి, ఏ సంబంధం చూసినా కావట్లే, ఏ వస్తుంది పోతుంది, చూస్తున్నారు అమ్మాయి మంచిగా ఉంది అన్నీ ఒక అంటారు, మళ్ళీ పోతారు, కనీసం సమాధానం చెప్పరు, అట్లే పోతున్నారు. ఏంటంటే గురువుగారు అంటారు దానికి ఏమైనా దోషాలు ఉన్నాయా, ఆమె పేరు మీద ఏమైనా గ్రహాలు ఉన్నాయా అని చూసి వాటికి పరిష్కారం చేస్తాం. చేసి అమ్మవారు నమస్కారం పెట్టి కొన్ని గ్రహాలు తీసేస్తే వాళ్ళకి పెళ్ళి అవుతాయి. అది ఆడవాళ్ళకే ఉంటాయి, మగవాళ్ళకే ఉంటాయి. కొంతమందికి కంపెనీ బిజినెస్ పెట్టానంటే కంపెనీ ఉంది మాకు బాగా నడుస్తుంది, కానీ ఈ మధ్యలో ఏమో అర్థం కావట్లేదు స్వామి, ₹1 కూడా రావట్లేదు, మొత్తం డల్ అయిపోయి 0% అయిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నాం అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలిసిందా వాటికి చూస్తాం ఏమన్నా ప్రాబ్లాలు ఉన్నాయా, ఏది వల్ల జరుగుతుంది, వీళ్ళకి ఏమన్నా ఏదే ప్రయోగం ఏమైనా జరిగిందా, లేదా వాళ్ళ సమస్యల వల్ల జరుగుతుందా అని చూసి వాటికి మనం ఏం చేయాలో కొన్ని ఆకర్షణ ఉంటాయి, జనాకర్షణ ధనాకర్షణ కలిగేట్టుగా కొన్ని వశీకరణాలు, కొన్ని పూజలు ఉంటాయి తల్లి, అవి చేస్తే వాళ్ళు దాంట్లోంచి ముందుకు వస్తారు. కానీ ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు కోట్లు అప్పులు తెచ్చి పెట్టి అవి సేల్స్ కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. స్వామి ఇప్పుడు ప్లాట్ల మీద డబ్బులు పెట్టామండి, బిల్డింగుల మీద పెట్టాం, ₹1 కూడా రావట్లే, అవి అమ్ముడు పోవట్లే, మనం సేల్ చేయాలన్నా కావట్లే, అప్పు తెచ్చిన వాళ్ళు మీద పడుతున్నారు, అప్పులు కట్టలేక ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోవాలా బతకాలా తెలియక ఇబ్బంది పడుతున్న గురువుగారు అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా నేను చాలా మందికి చేశా. తెచ్చిందా కొన్ని మన వల్ల అయినాయి. ఇప్పుడు మనం నేర్చుకునే విద్య మనతో పోకూడదు, 10 మందికి ఉపయోగపడాలి. తెలిసింది తల్లి, ఆ 10 మందికి ఉపయోగపడ్డప్పుడే 10 మందిని బాగుంటారు. తెలిసింది మనం సంపాదించి మనతో వచ్చేది ఏమీ లేదు, ఒక మంచి పేరే. ఇప్పుడు ఫలానా గురువుగారి దగ్గర పోయాము బాగున్నాం చెప్పుకుంటే అదే చాలు, మనబడి కోట్లు ఈ ఆస్తి డబ్బులు మనబడి వచ్చేదేమి లేదు. ఆ మంచి పేరు కోసమే నేను చాలా మందికి చేశాను. అంటే మీరు ఫ్రీగా చేస్తారా, డబ్బులు ఏమన్నా? అంటే దాని ఖర్చులు కొంచెం ఉంటాయి కదా, ఖర్చులు కానీ నేను ఎక్కువ ఆశపడి తీసుకునేది లేదు. కొన్ని వాళ్ళ ఇప్పుడు పూజ చేయాలంటే నిమ్మకాయలు కావాలి, కొబ్బరికాయ కావాలి, కొన్ని సంబంధించిన వస్తువులు కావాలి, అవి వాళ్ళు తెప్పియాలి కదా, దానికి ఉండే ఖర్చులు ఉంటాయి కదా, దాని ఖర్చులు వాళ్ళ మందం దాన్ని తీసుకొని వాళ్ళకి చేసి నేను కూడా భోజనం తినాలి కదా అట్లా కొన్ని చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళకి వ్యాపార పరంగా కానీ మళ్ళీ బిజినెస్ పరంగా కానీ అన్నీ జరుగుతుంటాయి. కొంతమంది పిల్లలు విదేశాలు పోయి కూడా అక్కడ చదువుల కోసం పోయి జాబు దొరక్క అక్కడ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కెనడాలో కానీ అమెరికాలో కానీ మలేషియాలో కానీ లండన్లో కానీ ఫారెన్ నుంచి నాకు చాలామంది కాల్ చేస్తారు, గురువుగారు మేము పోయామండి, మా అమ్మ నాన్న ఇండియాలో ఉన్నారు, మేము వచ్చి ఇక్కడ చాలా కష్టపడుతున్నాం, ఏమి మాకు జాబు దొరుకుతులే, ఇబ్బంది పడుతున్నాం, శాలరీ కూడా సరిపోవట్లే, చాలా కష్టపడుతున్నాం, చూసేవాళ్ళు ఇండియా నుంచి ఫారెన్ వచ్చారు అమెరికాలో పనిచేస్తున్నారంటే ఎంతో సంపాదిస్తారు అనుకుంటారు, కానీ చాలా బాధలు పడుతున్నామండి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి నా వల్ల అయిందే చేస్తా. కొన్ని గ్రహాలు ఉంటాయి, ఇప్పుడు మనిషికి చెడు గ్రహాలు కొన్ని ముందుకు పోనీయం,
ఆ చెడు గ్రహ ప్రభావం వల్ల ఏదనుకున్నా జరగదు, అవును. డబ్బు కలిసి రాదు, లక్ మనశ్శాంతి ఉండాలంటారు కలగదు, అట్లా. అవును. చేసే పని అనుకూలంగా ఉండదు, ఉమ్. ముఖం చూసిన ఎంత మంచిగా వర్క్ చేసినా ఆ ఓనర్ నచ్చదు, నువ్వేం చేస్తున్నావు కరెక్ట్ కాదు అని వాళ్ళని ఇంకా దూషిస్తుంటాడు. అవును. అలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. గురుగారు నేను న్యాయానికి చేస్తానండి, రూపాయి ఆశించుకోకుండా కష్టపడి నా జాబ్ ఎంత చేసినా కూడా నన్ను మా పై అధికారి నన్ను తీసేయటం, నన్ను ముందుకు పోనీయకుండా చేస్తున్నాడండి అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నా కాడికి వస్తే కొన్ని మంచి చేస్తా, ఓకే. మంచి వశీకరణ కానీ వాళ్ళు బాగుండేట్టుగా ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా కొన్ని గ్రహాలు లేకోకుండా ఎలాంటి చెడు గ్రహాల ప్రభావం వల్ల వాళ్ళు ఇబ్బంది పడకోకుండా పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోయినా డబ్బు పరంగా కానీ కొంతమంది సంతానం లేని వాళ్ళు వస్తారు. గురుగారు పెళ్ళి 4 సంవత్సరాలు అయింది, పిల్లలు కావట్లేదండి, ఏమిటంటే మాకు ఈ సమస్య, డాక్టర్ చూపించుకుంటే మా ఆయనకి బాగుందంట, నాకు మంచిగా ఉంది, కానీ పిల్లలు కావట్లేదు, ఏందని గురువుగారు అంటారు. దానికి మనం చూస్తాం, అమ్మాయిలో ఏమైనా లోపం ఉందా, ఆయనలో లోపం ఉందా, లేదంటే ఒంట్లో ఏమన్నా వేరే చెడు ప్రాబ్లాలు ఏమైనా గ్రహాల వల్ల ఇబ్బందులు పడుతున్నాయా అని చూస్తాం. చూసి అలాంటి వాటికి కూడా కొంత శాంతి చేస్తే అవి కూడా కలుగుతారు. అది కూడా నేను చేస్తాను. ఓకే. అంటే స్వామి ఇప్పుడు వశీకరణ అంటేనే అమ్మో వశీకరణ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా అందరు ఫీల్ అవుతుంటారు కదా, దాని పాజిటివ్ ఎట్లా చేయొచ్చు? అమ్మ వశీకరణ అంటే ఇప్పుడు అడిగావు కదా, మంచి వాటికి చేయాలా, అవును. కానీ కొంతమంది చెడు కూడా చేస్తారు. ఓకే. అవును. అది కూడా మీరు ఇన్నే ఉంటారు పెద్దవాళ్ళు, మీకు తెలియదు ఏమి లేదు. వశీకరణ అంటే మంచిగా చేయాలా, చెడు చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, భార్య భర్తల సమస్యలలో కుటుంబంలో ఒక మంచి లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి నేను చేస్తా. మంచి చేయాలంటే భర్త భార్య మాట విన్నట్టుగా, భార్య భర్త మాట విన్నట్టుగా, పిల్లలు కుటుంబం అభివృద్ధి చెందాలా, వాళ్ళు బాగుండాలా. అలాంటి వాటికి నేను కూడా కొన్ని ఏర్లు వశీకరణ సంజీవులు ఉంటాయి మా కాడ, అవి ఇచ్చి చేస్తాం. కానీ ఏదో చెడు కోసం ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని పడగొట్టాలి, ఒక కుటుంబాన్ని మనం అభివృద్ధి లేకుండా చేయాలి, అలాంటి వాళ్ళు అడుగుతారు నన్ను, కానీ చేయను. నాకు అలాంటి వాటిని దగ్గర కూడా నేను. మేము కోయి రాజులు అంటే మేము మాట తప్పం, మాకు తెలిసిన విద్యని కరెక్ట్గా చేస్తాం. 10 మందికి కరెక్ట్గా చేసి వాళ్ళు బాగుండే విధంగా మా దగ్గర ఎన్నో మూలికలు ఉంటాయి, చెట్టు క్రియలు ఉంటాయి, పెద్ద పెద్ద వేర్లు ఉంటాయి. మాట వినే వాళ్ళు కూడా మాట వినట్టుగా ఆఫీసులో కానీ కుటుంబ విషయంలో కానీ కొన్ని జరగని పనులు, డబ్బు పరంగా డబ్బు నిలవకపోయినా, ఇంట్లో శాంతి లేకపోయినా, చెడు గ్రహాలకి కొన్ని చేస్తుంటాం. అలా అంటే స్వామి ఇప్పుడు ఏంటి అంటే కర్మ అనేది ఎప్పటికన్నా మనకి తిరిగి వస్తుంది, మనం బాధపడాలి అంటారు కదా, అంటే దేవుడు చూస్తాడు అంటారు. అంటే అలాంటి కర్మ అనుభవించకుండా మీరు ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నువ్వు అన్నావు కదా కర్మ అన్నావు, కర్మ అన్నప్పుడు పుట్టినప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ప్రతి మనిషికి పుట్టంగానే అందరూ కోటేశ్వరులు కారు, ప్రతి ఒక్కరూ అన్ని అనుభవాలు అనుభవించరు. తెచ్చిందా, కష్టపడే వాళ్ళు ఉంటారు, సుఖపడే వాళ్ళు ఉంటారు. కానీ మనిషి జీవితంలో ఎప్పటికీ సుఖమే ఉండదు. ఎన్ని కోట్లు ఉన్నా కూడా వాళ్ళకే కష్టాలు ఉంటాయి. కోట్లు ఉంటాయి, డబ్బులు, ఇంత డబ్బులు నాకేం కాదులే అన్నీ ఉన్నాయి కదా అనుకుంటాడు, కానీ వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకే ఉంటాయి. ఫ్యామిలీ పరంగా కానీ, పిల్లల వల్ల కానీ, భార్య వల్ల కానీ, మనశ్శాంతి లేకుండా ఉండటం కానీ, ఏదో ఒక రకంగా కష్టాలు ఉంటాయి వాళ్ళకు కూడా. అట్లా మనిషి అన్నప్పుడు కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి. కానీ నువ్వు అడిగింది అది కాదు, కష్టాలు అనేది పక్కన పెట్టి మనిషి పుట్టినప్పుడు సమస్యలు మనకి ఉండవని అడిగావు కదా. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చింది, మనిషి పుట్టంగానే మనకి దేవుడు రాసి పెడతాడు, ఏ టైంలో ఏం జరగాలి అదే జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ అది జరగదుగా. ఎట్లంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగోదు, మనకు దేవుడే పుట్టించాడు కదా, అదే జరుగుతుందని ఉంటే అయితా కాదు కదా. డాక్టర్కి పోవాలి, పరీక్ష చేయించుకోవాలి, మందులు వాడాలి, అది తగ్గేంత వరకు మన పత్తి ఉండాలి, ఇవన్నీ చేయాలి. దేవుడే పుట్టించాడు, దేవుడే చూసుకుంటాడంటే కాదు కదమ్మా. మనం చేసే పని మనం చేయాలి. తెలిసిందా, వ్యత్నం ప్రయత్నం దైవత్వం చెప్పిన మనిషి అన్నప్పుడు మనం ఎంత దేవుడు మనం పుట్టించినా మధ్యలో కొన్ని సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనం ఆ గ్రహాల నుంచి బయటకు వస్తాం. ఎందుకంటే మనకి అన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఏంది ఇవన్నీ మనకు సమస్యలు ఎందుకు వస్తాయి, మనకు దేవుడు ఉన్నాడు, డబ్బు ఉంది, మనం ఏదో పోతున్నాం కదా అనుకుంటాడు. కానీ వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీరాలంటే తీరవు, ఎన్ని గుళ్ళుకు పోయినా ఎన్ని దగ్గర పోయినా పోవు. ఆ చెడు గ్రహాలకి మనం శాంతి చేయాలి, ప్రయత్నం చేయాలి, శాంతి చేయాలి. ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, 5 ఏళ్ళకి ఒకసారి హోమం చేస్తాడు, చండీ హోమం చేస్తాడు. ఎందుకు చేస్తాడు, రాష్ట్రం బాగుండాలని. రాష్ట్రానికి పట్టిన గ్రహాలు పోవాలి, చెడు గ్రహాలు పోవాలి. ఆయన కుటుంబం కోసం ఆయన కోసం చేసేది కాదు అది, ప్రపంచం మన రాష్ట్రం మొత్తానికి అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, చెడు గ్రహాలు పోవాలి, మంచి జరగాలని చేసేదే హోమం. అట్లా కొన్ని మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనం కొన్ని శాంతి లేనప్పుడు పిల్లలు మాట్లాడకుండా ఉండటం కానీ, డబ్బు కలిసి రాకుండా ఉండటం కానీ, భార్య భర్తల సమస్యలు కానీ ఏది అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి శాంతి చేయాలి. చేసినప్పుడు ఆ గ్రహాల వాళ్ళ నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు, అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాంటివి మేము చేస్తాం.